సామాన్లు అందుకో. చివరిసారిగా నాతో వంట చేస్తున్నావు, గుర్తుపెట్టేసుకో ఇక. మూకుడు ఎక్కించు ఫస్ట్ది. ఊర్లో అనుబంధాలు ఉంటాయి, మనుషులకి మనుషులు దగ్గరగా ఉంటారు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు పట్టించుకుంటారు, ప్రేమలు ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి. కష్టం వస్తే కాకుల్లా వాలిపోతారు. సిటీలో అవేం ఉండవు. అయినా మీరంతా సిటీకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? సిటీకి ఎంత వచ్చిందంటే వానికి ఒక వాల్యూ ఉంటుంది, అది కావాలి నాకు. అట్లయితేనే మంచిగా. ఇక్కడ ఎవరు చెప్పారు నీకు వాల్యూ లేదని? లేదు బాబాయ్, నాకు తెలుసు. అట్లా రోడ్డు మీద పోతే ఒక్కడా నా దగ్గరకు వచ్చి ఏమరా ఎప్పుడు వచ్చినావు తిన్నావా అని అడిగిర్రా. అదే హైదరాబాద్ కూడా వస్తే పేపర్ దాటోడు పేపర్ ఇటు పెట్టేసి బండి ఆపటోడు బండి ఆపేసి వస్తాడు. కాదురా, నువ్వు హైదరాబాద్లో 1 కోటి మంది ఉంటారు. 1 కోటి మందిలో నువ్వు ఒకడివి, ఒక అనామకుడివి. మన ఊరు జనాభా కొన్ని వేలు, థౌజండ్స్లో నువ్వు ఖచ్చితంగా నిన్ను గుర్తుపడతారు. నీకు ఒక విలువ ఉంటుంది, నీకు మరువు ఉంటుంది, నీకు ఒక మర్యాద ఉంటుంది, నీకు పరువు ఉంటుంది, ప్రతిష్ఠ ఉంటుంది. ఆ బాబాయ్ దగ్గర పనిచేస్తాడు అనే ఒక స్టేటస్ ఉంటుంది. సందులో నీ గురించి గొప్పగా చెప్పుకో. మళ్ళా కాదురా, ఒక లెవెల్ ఉంటుంది ఊర్లో ఉంటే. నన్ను గుర్తుపడతారేమో కానీ గుర్తింపు ఉండదు బాబాయ్. సిటీలో నువ్వేమైనా సెలబ్రిటీవా? సిటీలో సెలబ్రిటీ అవ్వాల్సిన అవసరమే లేదు అసలు. సిటీకి పోయి ఓ మూలకి ఏదైనా పని చేసుకున్న చాలు. హైదరాబాద్కి చుట్టిరా అన్నట్టు 1 కోట్ల మంది, లక్షలాది మంది ఏవో పనులు చేస్తుంటారు, పరిగెత్తుంటారు, 2 వీలర్స్ ఎక్కి వెళ్ళిపోతుంటారు, సైకిల్ ఎక్కి వెళ్ళిపోతుంటారు, ఆ బస్సుల్లో వెళ్ళిపోతుంటారు, అలా పై నుంచి వెళ్తుంటారు, ఆ మెట్రోల్లో వెళ్ళిపోతుంటారు. ఇలా ఒకళ్ళనొకడు తోసేసుకుంటూ ఉంటారు. పక్కన గురించి అవసరం లేదు మాకు. పట్టించుకోరు. ఎవడైనా కింద పడిపోయినా పట్టించుకోరు. అరగంట తర్వాత ఎవడైనా నాలాంటి ధర్మాత్ముడు చూస్తే అయ్యో పాప ఇక్కడ నీళ్లు పోస్తారు గొంతులో. అటువంటి మహానగరంలో పోయి ఒక అనామకుడిగా ఉండిపోయే బదులు ఈ ఊర్లో ఒక లెవెల్, ఒక పరువు, అవును, ఒక మర్యాద. బాబాయ్ హోటల్లో పనిచేస్తాడు, ఇంతకంటే పెద్ద హోటల్లో పనిచేస్తా హైదరాబాద్ పోయి. అర్థమైందా? కానీ అక్కడ 100 మంది పనిచేస్తారా? 100 మంది ఒకటి, 150 మందిలో ఒకటి, 300 మందిలో ఒకటివి. నాకు తెలియదు అంటే హోటల్ గురించి. మేమేం పేపర్ చదవమా ఏంటి? పోయినా నీకు తెలుస్తుంది. నేను పోతాను. అరే రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడం వచ్చారా నీకు? ఏ బస్ ఎక్కాలో తెలుసా? ఆ మెట్రో ఎక్కడో తెలుసా? తెలుసు. ఆగకపోతే ఉరుక్కుంటా ఎక్కుతా. కళ్ళు మూసుకుంటారా ఒక్కసారి? ఆ బండి తీమంట ఇట్లా వెనక డోర్ కొడితే ఇట్లా ఆపరా? అట్లా ఆ బండి అట ఇలా ఉంటది కదా, వాళ్ళు లోపల నుంచి చెప్తారట, అయ్యా తలుపులు మూసుకుంటున్నాయి, తలుపుల దగ్గర ఈ కొబ్బరి కూర వేసి, ఎండు కొబ్బరి కూర వేసి, అయ్యా తలుపులు మూసుకుంటున్నాయి, తలుపుల దగ్గర నిలబడబాకండి, పక్కకు వచ్చేయండి అంటారు. ఆ రైలు కదలడంలోనే ఊపందుకుంటుందట. కోటి మందిలో ఒకటిగా ఉండాలా, ఈ పల్లెలో ఒకటిగా ఉండాలా అన్నది నువ్వు ఆలోచించు. కోటికి ఒక్కడిగా ఉంటా, ఇటు వస్తే హైదరాబాద్ కోటి నుంచి వచ్చినోడు రా అన్నట్లు. వెళ్ళు వెళ్తే కానీ నీకు అర్థం కాదు. మీల్స్ ఎంత తెలుసా? అక్కడ మినిమం 150-200 రూపాయలు పడితే నేను పోవద్దా, నువ్వు కావాలని చెప్తున్నావు కానీ 150-200 రూపాయలు తక్కువ నీకు ఎక్కడ మీల్స్ దొరకదు. కలుపు ఆ మామిడి గుజ్జు, ఎండు కొబ్బరి కూరలో మామిడి గుజ్జు కలుపుతున్నావు. కండెన్స్డ్ మిల్క్ తెలుగులో చెప్పు. బాగా మరగబెడితే చిక్కబడిపోద్ది, కొంచెం చక్కెర కలుపుతారు, అంతే. ఏముందానికి? అచ్చమైన తెలుగులో దీని పేరు చెప్తే పెద్దగా వాల్యూ లేదు, ఏముంది దానికి అన్ను. అదే ఇంగ్లీష్లో కండెన్స్డ్ మిల్క్. మహానగరంలో మనుషులు యంత్రాల్లా బతుకుతుంటారు. మనిషిగా బతకడు. మనిషి ఒక యంత్రంలా తిరుగుతూ ఉంటాడు. ఉదయం లేచింది మొదలు రాత్రి దాకా పని 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 పని, అసలు ఖాళీ ఉండదు. కోవా వేసే అన్నీ కలపడమే వరుసగా. జీడిపప్పు ముద్ద, యాలకుల పొడి అయిపోయింది, ఇంకేముంది, కలిపేయి. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు హైదరాబాద్ మహానగరానికి వెళ్ళాడు. మొట్టమొదటి వెళ్ళినప్పుడు వాడి జీతం 800. వాడు నాకు చెప్పాడు,
130 రూపాయల గదిలో ఇద్దరం పంచుకుని ఉన్నాము. 65 రూపాయలు ఒక గది. నేల ఫ్లాట్ గా ఉండేది కాదట, ఎగుడు దిగుడుగా ఉండేదట. అప్పుడు దేవుణ్ణి రోజు ప్రార్థించేవాడట, దేవుడా ఫ్లాట్ నేల ఉండే ఇల్లు ఇప్పించు అని. వాడికి వచ్చే 800 రూపాయల జీతంతో బతకాలంటే 65 రూపాయలు మాత్రమే అద్దె చెల్లించగలడు. ఇంటికి 150 రూపాయలు పంపించాలి. సరే, ఇప్పుడు ఆయన జీతం ఎంత? ఇప్పుడు లక్షల్లో ఉన్నాడు. ఇంకా నువ్వు 800 ఉన్నావు. అర్థమైందా? పోయికటే ఏం చేయాలి? మొత్తం అందులో కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చేసుకుందాం. మహానగరంలో మనుషులు చాలా క్రూరంగా ఉంటారు. గోతులు తవ్వుతారు వెనక. ముందు బాగానే అబ్బాయి రా కూర్చో అంటారు, తర్వాత వెనక గోతులు తవ్వుతారు. నువ్వు తిరిగి చూసే లోపల నీ వెనక గోతులు ఉంటాయి. అవన్నీ దాటుకుని ముందుకు వెళ్ళేసరికి జీవితకాలం అయిపోతుంది. అసలు నన్ను ఉండమంటున్నావు పొమ్మంటున్నాను? అది నీ ఇష్టంరా. చాయిస్ అద్దన్నట్టే ఉంటుంది. మళ్ళీ అడుగుతే నీ ఇష్టం అంటాడు. సరే, ఇప్పుడు ఇగో అయిపోయింది. ఇదైతే నెయ్యి అందుకో. ఆ కుంకుమ పువ్వు ఏం చేసుకుంటావు? చెప్తా దాని టైం వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడేం చేయాలి? ఉండలు చేతికి నూనె నెయ్యి రాసుకుని ఉండలు చుట్టడమే. బాబా ఈ సైజ్ ఓకేనా? అంతే. తిప్పేటప్పుడు గట్టిగా తిప్పురా. అన్ని మొత్తం అలాగే చేసే. ఎలాగో చేస్తున్నాను కదా, పోయేటప్పుడు హైదరాబాద్ తీసుకోవచ్చు. 10 రోజులు తింటా. 2 రోజుల్లో ఆరిపోద్ది ఇది. ఓహో, నేను ఎక్కడ తీసుకోవచ్చున్నాను తక్కువ ఇట్లా చేస్తాను. లేదురా, మామిడి పండు కదరా అది. మొత్తం లడ్డూలు చేసేసి ఇప్పుడు ఏం చేయాలి? కుంకుమ పువ్వు వద్దు అన్నిటికా? ఒక్కదానికి ఇలాగా. అట్టాకు పరిచిన పింగాణి పాత్ర అందుకో. పెట్టాలా? చాలు, పక్కన పెట్టు. మామిడిపండు కొబ్బరి లడ్డు. ముందుగా మూకుడు పెట్టి ఎండు కొబ్బరి కూర వేసి కొంచెం వేయించి అందులోనే మామిడి పండు గుజ్జు, కండెన్స్డ్ మిల్క్, కోవా, జీడిపప్పు ముద్ద, యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత వాటిని ఉండలుగా చేసుకొని వాటిపైన కుంకుమ పువ్వు రేకులు పెడితే మామిడి పండు కొబ్బరి లడ్డు రెడీ.